సూర్యాపేట జిల్లా నేరేడ్చిల పోలీస్ ఎస్ఐ అయిన రవీందర్ నాయక్ సార్ చేసిన సాహసానికి మనందరం అభినందించాల్సిందే, శభాష్ అని మెచ్చుకోవాల్సిందే. సార్ చేసిన ఆ సాహసానికి పబ్లిక్లో పోలీస్ వ్యవస్థ మీద ఇంకాస్త రెస్పెక్ట్ పెంచేసింది. ఇక మ్యాటర్లోకి వెళ్తే, సూర్యాపేట జిల్లా నేరేడ్చిల మండలం సోమరం గ్రామానికి చెందిన 12 ఏళ్ల బాలిక తన తోటి ఫ్రెండ్స్తో మూసీ నది ఒడ్డున ఆడుకుంటూ ప్రమాదవశాత్తు కాలు జారి నదిలో పడి అనంతలోకాలకు చేరింది. పగలు రాత్రి గడిచిన మృతదేహం ఇంకా లభ్యం కాకపోవడంతో కుటుంబంలో విషాద ఛాయలు అల్లుకున్నాయి. దీంతో రవీందర్ సార్ ఆధ్వర్యంలో రెస్క్యూ టీం రంగంలోకి దిగింది. గాలింపు చర్యల్లో భాగంగా మృతదేహం లభ్యమైంది. కానీ వరద ప్రవాహం ఎక్కువగా ఉండడం వల్ల ఎవరు కూడా ఆ మృతదేహాన్ని బయటికి తీయడానికి ముందుకు రాలేదు. కానీ రవీందర్ సార్ స్థానికుల సహాయంతో తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రవాహానికి ఎదురెళ్లి మృతదేహాన్ని ఒడ్డుకి చేర్చిన తీరు స్థానికుల గుండెల్లో హీరోగా నింపేశాయి. ఆపదలో మన నమ్ముకున్న దేవుడు వస్తారో రారో తెలియదు, కానీ పోలీసులు మాత్రం ఖచ్చితంగా వస్తారు. జై హింద్.